మన ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి మార్చి 30వ తారీఖు ఈరోజు మనం అంగరంగ వైభవంతో, భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉగాదిని చేసుకోబోతున్నాం. మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఏదైతే ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది ఉందో, ఈ యొక్క పండగ వారి యొక్క ఈ షడ్రుచుల్లో తీయందనం వారికి లభించాలని, మరి వసంతంలో ఏదైతే పచ్చదనం ఉందో ఆ పచ్చదనం వారికి పరిపూర్ణంగా కలగాలని, మరి ఏదైతే ఈ 3 కాలాల్లో కూడా మనకి అల్లవేళలా కూడా చల్లదనమే మన జీవితాల్లోకి ప్రవేశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనందరం కూడా మనం ఆనందోత్సవాలతో, ఐకమత్య బలంతో అం అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ, మరి సరిదిద్దుకుంటూ నవోన్మేషంగా ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, అప్పుడే మనందరికీ కూడా నవవసంతం సిద్ధిస్తుందని కోరుకుంటూ, మరి ఈ పండుగ రోజు మనందరం కూడా ఏదైనా సరే ముక్త కంఠంతో చేసుకునే అద్భుతమైన, అమోఘమైన స్విచ్ వర్డ్ ఏదైనా ఉంది అంటే గనక సన్‌రైజ్ యాజ్ గోల్డెన్ కలర్, సన్‌రైజ్ యాజ్ గోల్డెన్ కలర్, సన్‌రైజ్ యాజ్ గోల్డెన్ కలర్. ఇది చాలా చక్కటి పదం. దీన్ని గనక మనం గనక ఇచ్చేసుకుంటే, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మన ఏదైతే ఈ ఉగాదికున్న రవి యొక్క బలం అనేది కొద్దిగా తక్కువలో ఉంది. మనకి తెలిసిందే. ముఖ్యంగా మరి సింహ లగ్నాధిపతి, సింహ రాశ్యాధిపతి అయ్యి అష్టమంలో కూర్చోడటం వల్ల ప్రస్తుతం మనకి సూర్యుడు శనితో కూడటం, అటు రాహుతో కూడి ఉండటం కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఇటు ముఖ్యంగా సామాజిక పరంగా, రాజకీయాల పరంగా కూడా కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. కనుక మనం అందరంకి కూడా ఈ రకమైన శిష్యువరుడు వల్ల మన యొక్క జీవితాల్లో ఉండే అవమానాలను తగ్గించుకోవటం, ఆర్థికంగా కొంత, ఆరోగ్యపరంగా కొంత ముందుకెళ్ళటం అనేది, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము, ఆర్థికము బావుంది అంటే గనక చాలా వరకు సమస్యలు తగ్గినట్టే. కనుక మానసిక శాంతి అప్పుడు లభించినట్టే. ఈ రకంగా ఈ ఉగాది పండుగ మనందరం కూడా చేసుకోవాలి ఈ రకమైన స్పిరిచువాలిటీతో. అయితే ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పండగ అనేది ఉందో, ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పండగ యొక్క ఉద్దేశం ఇవాళ మనకి ఏదైతే వసంత నవరాత్రులు అని చెప్పి కూడా ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ముఖ్యంగా చాలామంది లలితాదేవికి పూజలు చేయటం అనేది, వివిధ నవరాత్రుల్ని నిర్వహించటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా మనందరికీ కూడా దేవి శరన్నవరాత్రులు, గణేష్ శరన్నవరాత్రుల తర్వాత ఎక్కువ మందికి తెలిసిన నవరాత్రులు ఏదైనా ఉంటే గనక అది వసంత నవరాత్రులు. ఆ వసంత నవరాత్రులు అనేది ఇప్పుడు మరి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కూడా ప్రారంభమవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మన యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని, అంటే ముఖ్యంగా ఇందులో ఏవైనా సరే నవ అంటే 9, తర్వాత మరి కొత్త అనేది కొత్త ఉగాది, నవ వసంతం, నవ ఉగాది, ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా 9 అనే అంకె అనేది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు మనం ఏవైనా సరే 9 రకాలైన క్రియలతో ఈ యొక్క ఉగాది పండుగని చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా పొద్దునే మనము తైలాభ్యంగన స్నానం, అంటే నువ్వులని తలకు పట్టించి మొత్తం ఒళ్ళు పట్టించి కొంత స్నానం చేయటం అనేది ఒకటి, అది మొదటిది. తర్వాత రెండోది నూతన వస్త్రధారణ అనేది రెండోది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఎంతో కొంత ఈ దైవిక పూజ చేయటం అనేది మూడోది. తర్వాత నాలుగోది వచ్చేప్పటికి ఏంటంటే నింబ పుష్ప భక్షణం, అంటే వేప పువ్వు పచ్చడి తీసుకోవటం ప్రసాదంగా అనేది నాలుగోది. తర్వాత మరి ఐదోది ఏదైనా వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా మన పెద్దలకి ఈ శ్రాద్ధాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది 5. తర్వాత ఆరోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ ఉదక కుంభ దానం అని చెప్తే, అంటే ఇవాళ రోజుల్లో వాడుక భాషలో దాన్ని మనం ఇవాళ ఈ చలివేంద్రాలుగా చెప్తున్నాం. అంటే ఇక్కడి నుంచి ఏదైతే వేసవికాలం 4 నెలలు ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఎవరికైనా సరే, ఇటు పక్షులకు అనుకోవచ్చు, జీవరాశులు ఎవరికైనా సరే మనం వాటికి ఈ దాహం తీర్చే ప్రయత్నం చేయటం. లేదు మన ఇంటి దగ్గరికి ఎవరైనా సరే ఇలా దాహం పడి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత నీళ్ళిచ్చి ఆదుకోవటం. అందుకని పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క చలివేంద్రాలు అనేది, అంటే కుండలో కొంత నీరు వేసి దానం చేయటం అనేది మన పెద్దలకి చాలా ఉత్తమ గతులు కల్పిస్తుంది అని చెప్పి కూడా ఈ ఆచారం ఉగాది పరంగా మనకి తెలియజేయటం అనేది కూడా జరిగింది.
తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఇది ఇది తర్వాత వచ్చేప్పటికి మరి ఏడోదొచ్చేప్పటికి ఏదైనా సరే ఈ ప్రసాదం అంటే మనం వండుకున్న పదార్థాలన్నిటిని కూడా మనము నివేదన చేయటం అనేది అది మహా నివేదనగా చెప్తాం. తర్వాత సాయంత్రం ఏదైనా సరే ఏదో ఒక దేవాలయాన్ని దర్శించడం. తర్వాత చివరగా మరి పంచాంగ శ్రవణం అనేది. అంటే ఈ రకంగా 9 రకాల క్రియల్ని మనం ఉగాది సందర్భంగా నిర్వహించుకోవటం అనేది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది. కనుక ఈ రకమైన పద్ధతిలో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ఉగాదిని చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మనకి ఈ ఉగాది వెనకాలుండే పరమార్థం అనేది దోహదపడుతుంది. ఇక ఈ ఉగాది రోజు మనం ఏదైనప్పటికీ కూడా ఈ షడ్రుచుల్లో ఏదైనా సరే మన జీవితంలో మనం ఎక్కువగా భరించగలిగేది, తీసుకోగలిగేది తీపి కనుక ప్రతి ఒక్కరి జీవితాల్లో అలా తీపిగా మారాలి అంటే గనక ఈరోజు మనం ఎంతైనా సరే, ఏదైనా సరే ముఖ్యంగా ఈరోజు ఎవరైనా సరే కనీసం ఒక్కసారైనా సరే వినటం లేదా చేయటం వస్తే పారాయణ చేయటం వస్తే గనక లలితా సహస్రనామ పారాయణం చేయటం అనేది ఒకటి. తర్వాత మరి ఏదైనా సరే పెరుగన్నం అనేది చలవాకి నిదర్శనం కనుక అమ్మవారికి ఈరోజు పెరుగన్నం నివేదన చేస్తే గనక మన జీవితాల్లో కూడా చక్కటి చలవ అంటే శాంతి చేకూరుతుందనేది. కనుక లేదు మనకి లలితా సహస్రం చదవకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేది భక్తి శ్రద్ధలతో కనీసం 108 సార్లు పఠించడం వల్ల కూడా మనకి ఈ ఉగాది పుణ్యం అనేది దక్కటం అనేది కూడా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకమైన మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలి. తర్వాత ఈ విశ్వావసు అనేది ఏదైతే ఉందో అంటే ఈ విశ్వావసు యొక్క విశ్వ అంటే కనుక మనకి తెలుసు. మరి విశ్వం అని. తర్వాత వసు అంటే ధనంగా చెప్పారు. విశ్వావసు అంటే ప్రపంచమే ధనంగా కలిగిన వాడు పరమాత్ముడు. కనుక ఈ పరమాత్ముడి యొక్క మరి అంశ ఈ సంవత్సరం అనేది. కనుక ఆ పరమాత్ముడు మనం ఎవరైతే పరమాత్ముడు అనుకుంటున్నామో, ఆ పరమాత్ముని భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం గనక పూజించినట్టయితే గనక తప్పకుండా మన అందరి ఇల్లు కూడా మరి చక్కటి ధనంతో సుభిక్షం అవుతుందని కోరుకుంటున్నాం. కనుక నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత ఆచరించి ఎంతో కొంత మంచిని పొందుతారని, తర్వాత ఇదే ఉగాది రోజు మనము చాలా కొద్ది రోజుల ముందుగానే, కొద్ది నెలల ముందుగానే మనం అందరం కూడా చెప్పుకుంటూ వస్తాం. ఈ యొక్క సత్యాగ్రహ కూటమి వల్ల మరి ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా చాలామంది ప్రశ్నిస్తాం అనేదైతే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సత్యాగ్రహ కూటమి అనేది వ్యక్తిగతంగా కన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయ కాలమాన పరిస్థితుల్లో కొంత సామాజికంగానే ఎక్కువగా అంటే వ్యక్తిగతంగా కన్నా కూడా మరి సామాజికంగానే దీని యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండటం అనేదైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవచ్చు. తర్వాత ఈ ఏదైతే మరి అగ్ని ప్రమాదాలనేవి కూడా కొంతవరకు పెరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత బంగారం ధర కొంతవరకు చుక్కలు అంటే పరిస్థితి అయితే ఒక్కోసారి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఏమైనప్పటికీ కూడా ఇటు ఏ ధరలు పెరిగినప్పటికీ కూడా ఒకే రకమైన సమతుల్యత లేకపోవటం అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కలిగించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఏడాది వచ్చేప్పటికి పేరులో కొంతవరకు